అలవాటులో పొరపాటుగా వాడబడే పదం ఏదంటే ఆమెన్. అలవాటులో పొరపాటుగా వాడబడే పదం ఏదంటే ఆమెన్. ఎందుకంటే యావత్ క్రైస్తవ ప్రపంచంలో ప్రార్థన సమయాలలోనూ ఆశీర్వాదాలు ఇచ్చే సమయాలలోనూ దేవుని బిడ్డలు కొంతమంది ఏకీభవించి పలుకుతున్నటువంటి ముగింపు పలుకులలో క్రైస్తవ బిడ్డలందరూ కూడా ఆమెన్ అని పలుకుతారనమాట. పలికేది ఒక వ్యక్తి కావచ్చు, ఇద్దరు వ్యక్తులు కావచ్చు, వినేవారు ముగ్గురు ఉండొచ్చు, ఐదుగురు ఉండొచ్చు, వందల్లో ఉండొచ్చు, వేలల్లో ఉండొచ్చు, లక్షల్లో ఉండొచ్చు. వారు ఆమెన్ అని పలుకుతారు. యాక్చువల్గా ఈ పదం ఆమెన్ అన్న పదం తెలుగు పదం కాదు, ఇది హీబ్రూ పదం. కొన్ని పదాలు తర్జుమాలో మూల భాషలో ఉన్న పదాలనే యాజ్ ఇట్ ఈస్గా వాడేశారు. అందులో ఆమెన్ అని ఒకటి. హల్లెలూయా, మరణాత, బాప్తిస్మం, ఇంకా ఈ పదాలు, ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి. ఈ పదాలు మూల భాషల్లో నుంచి వచ్చిన పదాలని కొన్నిటిని యాజ్ ఇట్ ఈస్గానే ఆడేస్తుంటారు అన్నమాట. ఆమెన్ అంటే ఈ పదాన్ని బిబ్లికల్ అర్థం ఏంటంటే, బైబిల్ అర్థం ఏంటంటే, మనం సంఖ్యాకాండం 5వ అధ్యాయం 22వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, సంఖ్యాకాండం 5వ అధ్యాయం 22వ వచనం, శాపము కలగజేయు ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లు నీ నడుము పడునట్లు చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీ చేత శపథ ప్రమాణము చేయించిన తర్వాత ఆ స్త్రీ ఆమెన్ అని చెప్పవలెను. తర్వాతకి ఆ స్త్రీ ఆ నీళ్లు తాగాలి. అప్పుడు ఆ నీళ్లు తాగితే ఆ స్త్రీ తప్పు చేసిందైతే ఆమె మీదికి శాపం వస్తుంది, జరగవలసిన నష్టం జరుగుతుంది, పడిపోతుంది. చెయ్యకపోతే విముక్తురాలవుతుంది. ఇప్పుడు ఆ శబద ప్రమాణం ఆ యాజకుడు పలికేటప్పుడు ఆ స్త్రీ ఏం చెప్పాలి? ఆమెన్ అని చెప్పాలి. ఆయన పలకగానే ఆమెన్ అని చెప్పాలి. ఏమని పలుకుతాడు ఆయన? శాపము కలగజేయు ఈ నీళ్లు తాగి నీ కడుపు ఉబ్బునట్లు నీ నడుము పడునట్లు ఈ నీళ్లు చేస్తాయి. కాబట్టి ఆ స్త్రీ చేత ప్రమాణం చేయించి ఆ నీళ్లు త్రాగేటప్పుడు ఏం చెప్పాలి? ఆమెన్ అంటే యాజకుడు చెప్పినట్లు జరుగునుగాక అని అర్థం. ఆమెన్ అన్న కాడ ఫుట్ నోట్ ఉంది చూడండి. అలాగు జరుగునుగాక. ఎలాగు జరుగునుగాక? యాజకుడు చెప్పినట్లు జరుగునుగాక. యాజకుడు ఏదైతే పలికాడో యాజకుడు పలికిన తర్వాతికి ఆ స్త్రీ ఏం చెప్పాలి? ఆమెన్. ఆమెన్ అంటే అర్థం ఏంటి? ఆ యాజకుడు చెప్పినట్టు అలాగు జరుగునుగాక, నేను ఏకీభవిస్తున్నాను, నేను అంగీకరిస్తున్నాను, నేను సమ్మతి ఇస్తున్నాను అంటే ఆమెన్ అంటే అర్థం ఏంది? అలాగు జరుగునుగాక అని అర్థం. ఇంకో మాట చూడండి, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్. ఇక్కడ యెహోవా యొద్ద నుండి వచ్చిన వాక్, అలాగే ఇర్మియాకి ఈ సంభాషణ జరుగుతుంది. అయితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఇర్మియాతో? నేను మీ పితరులైనటువంటి ఇశ్రాయేలీయులను
శ్రమల కొలిమిలో నుండి, ఇనుప కొలిమిలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి నడిపించాను. అంటే ఐగుప్తులో నుండి విడిపించి ఎక్కడికి నడిపించాను? మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి నడిపించాను. కాబట్టి నేను ఎవరినంటే, మీరు నా నిబంధన వాక్యములు అనుసరించి నడిచిన ఎడల మీరు నాకు జనులయ్యుందురు, నేను మీకు అని యెహోవా పలికినప్పుడు ఇర్మియా ఏమనాలి అప్పుడు? అందుకు యెహోవా ఆ ప్రకారము జరుగునుగాక అని నేనంటిని. నేను నేను అంటే ఎవరన్నారు? అది ఇర్మియా అన్నాడు. దేవుడేమన్నాడు? నేను మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుందురు అని దేవుడు అంటే, అప్పుడు ఇర్మియా ఏమనాలి? ఆ ప్రకారము జరుగునుగాక అని నేనంటిని. ఆ ప్రకారము జరుగునుగాక అన్న కాడ ఏముంది? ఫుట్ నోట్ ఉంది, ఒకటి ఉంది. కింద ఏముంది? ఆమెన్. మూల భాషలో ఆమెన్ అంటే, ఆమెన్ అంటే అర్థం ఏంది? ఆ ప్రకారము జరుగునుగాక. అర్థమైందా? అంటే దేవుడు ఏదైతే పలికిండో ఆ పలికింది విన్న తర్వాతకి ఇర్మియా ఏమన్నాడు? ఆ ప్రకారము ఆమెన్ అన్నాడు. దాని అర్థం ఏంటి? అలాగు జరుగునుగాక, ఆ ప్రకారము జరుగునుగాక అంటే దాని అర్థం ఏంటంటే, పలికేవాడు, ఉపదేశించేవాడు ఉపదేశిస్తుంటే, పలుకుతుంటే విన్న వ్యక్తులు దాన్ని శ్రద్ధగా విని గ్రహించి ఏం చేయాలి? నువ్వు ఏకీభవించితే ఏం చెప్పాలి? ఆమెన్ చెప్పాలి. నువ్వు ఒకవేళ ఏకీభవించకపోతే ఏం చెప్పొద్దు? ఆమెన్ అని చెప్పవద్దు అనమాట. అంటే ఆమెన్ అంటే అంటే ఏ వ్యక్తి ఎవరైతే మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తి ఉపదేశిస్తున్నాడో, ఆశీర్వాదాలు ఇస్తున్నాడో, ప్రార్థన చేస్తున్నాడో, దేవుని మాటలు పలుకుతున్నాడో, ఆ వ్యక్తి మాటలు విన్న తర్వాతకి నువ్వు ఆమెన్ అంటే దాని అర్థం ఏంటంటే, ఆ ప్రకారము జరుగునుగాక, అలాగు జరుగునుగాక, నేను దానికి అంగీకరిస్తున్నాను, అవును, ఆమెన్. అర్థమైందా? ఇంకా చూడండి ఇంకొక మాట, ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయంలో ఇక్కడ ఇశ్రాయేలీయుల ప్రజలకు మోషే లేవీలో చెప్తున్నాడు. చెప్తే ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏమనాలి? ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయంలో ఇక్కడ చూడండి 13వ వచనం నుంచి, రూబేను, గాదు, ఆషేరు, జెబులును, దాను, నప్తాలి గోత్రముల వారు శాపవచనములు పలుకుటకై ఏబాలు కొండ మీద నిలువవలెను. మోషే ఇశ్రాయేలీయుల గోత్రకర్తలు చెప్తున్నాడు. ఆ గోత్రకర్తలు ఏబాలు కొండ మీద నిలబడి ఈ వచనాలు పలుకుతుంటే విన్న ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమనాలే? ఆమెన్ అని అన్నారనమాట. చూడండి ఇప్పుడు లేవీయులు పలుకుతుంటారు 14వ వచనంలో. అప్పుడు లేవీయులు ఏంటి? అప్పుడు లేవీయులు. 15వ వచనం, యెహోవాకు ఏహముగా శిల్పి చేతులతో మలిచిన విగ్రహమునే గాని పోత విగ్రహమునే గాని చేసి చాటున నుంచువాడు శాపగ్రస్తుడని ఎలిగెత్తి ఇశ్రాయేలీయులందరితో చెప్పగా, అప్పుడు ఇశ్రాయేలీలందరూ ఏమనాలి? ఆమెన్ అనాలి. తన తండ్రినైనను తల్లినైనను నిర్లక్ష్యం చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఏమనాలి? ఆమెన్ అనాలి. తన పొరుగువాని సరిహద్దు రాయిని తీసివేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఏమనాలి? ఆమెన్ అనాలి. గ్రుడ్డివాణ్ణి త్రోవను తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఏమనాలి? ఆమెన్ అనాలి. పరదేశికే గాని, తండ్రి లేని వారికే గాని, విధవరాలికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఏమనాలి? అంటే ఇప్పుడు ఇది మొత్తం చూడండి, అంటే లేవీయులందరూ కూడా గోత్రకర్తలు ఈ శబద పదాలు చేస్తుంటే ప్రజలందరూ ఏమనాలి? ఆమెన్ అంటే అర్థమైంది? అలాగు జరుగునుగాక, ఆ ప్రకారం జరుగునుగాక, అవును, నువ్వు పలికిన మాటతో మేము కూడా ఏకీభవిస్తున్నాం, సమ్మతిస్తున్నాం అని అర్థం. అర్థమైందా? ఆమెన్ అన్న పదం ఎవరి ఇంకోటి చూడండి ఒకసారి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో చూడండి ఒకసారి.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఏముంది ఇక్కడ? 15వ వచనం నుంచి ఉంది ఇక్కడ, కానీ నేను చదువుతున్నాను చూడండి. ఇక్కడ 17వ వచనం నుంచి, కావున నేను ఇలా ఉద్దేశించి చపల చిత్తుడనుగా నడుచుకొంటినా, అవునని చెప్పుచు కాదు కాదన్నట్టుగా ప్రవర్తింపవలెనని నా యోచనలను శరీరానుసారముగా యోచించుచున్నానా? దేవుడు నమ్మదగిన వాడు గనక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు. అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు గాని ఆయన ఏమై ఉన్నాడు? అవును అనువాడై ఉన్నాడు. అవునను వాడై ఉన్నాడు. అంటే అవునంటే ఏంది? ఆమెన్. అందుకే ఆయనకు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో ఏముంది? ఆమెన్ అనువాడు. ఆమెన్ అంటే అర్థం ఏంటి? అవును. ఆయన చెప్పింది ఒక వ్యక్తి నేను ప్రార్థన చేస్తున్నా, మీరు ఆమెన్ చెప్పారు అంటే అర్థం ఏంటి? అవును, అలాగూ జరుగును గాక, ఆ ప్రకారం జరుగును గాక, మేము ఏకీభవిస్తున్నాం, మేము అంగీకరిస్తున్నాం. అందుకని యేసుక్రీస్తు ఆయన దేవుని కుమారుడని, ఇది కూడా ఇందులో కూడా ఒక మంచి సబ్జెక్ట్ ఉంది చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడనని చెప్పి ఆయన అవునను వాడై ఉన్నాడు కానీ అసలు మైండ్ బ్లోయింగ్ వచనం ఇది ఒక రకంగా చెప్పాలంటే. ఆయన భూమి మీదనే దేవుని కుమారుడు కానీ పరలోకానికి పోయినాక ఆయన దేవుని కుమారుడు కాదను వాడై, అరే నేను భూమి మీదనే దేవుని కుమారుని అని చెప్పిన కానీ పరలోకంలో నేను దేవుని కుమారుని కాదు అనేవాడు ఉన్నాడా? ఆయన అవును అనువాడై ఉన్నాడు కానీ నేను కాదు అనువాడై ఉండాలి. అంటే ఆమెన్ అంటే అవును, ఆ ప్రకారం జరుగునుగాక, అలాగూ జరుగునుగాక. ఆమెన్ అంటే అవును అని అర్థం, మేము ఏకీభవిస్తున్నానని అర్థం, నేను అంగీకరిస్తున్నానని అర్థం. కానీ ఇది తెలవకుండా ఆమెన్ చెప్పేటప్పుడు గమనించవలసిన ముఖ్య విషయం ఏంటో తెలుసా? ఒక వచనం చూడండి చివరిగా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 13వ వచనం నుంచి 16వ వచనం వరకు ఈ ప్యాసేజ్ని మనం చూస్తే, ఒక వ్యక్తి భాషలతో మాట్లాడినా, ప్రవచించినా, ఏది చేసినా కూడా వినే వ్యక్తికి ఏం కావాలి? అది అర్థం కావాలి. అర్థమైందా? అందుకనే ఇక్కడ 15వ వచనంలో అంటాడు, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోని ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును, లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందని వాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు గనక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమెన్ అని వాడేలాగు. అర్థమైందా? ఉపదేశించేటప్పుడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు వినేవాడు ఎప్పుడు ఆమెను పలకాలంట? గుర్తుపెట్టుకోవాలి. ఏందంట? ప్రార్థన చేసినా, ఉపదేశించినా, దేవునికి నువ్వు స్తోత్రం చేసినా, ఉపదేశం చేసినప్పుడు ఉపదేశము పొందువాడు అంటే శ్రోతలు, వినేవారు, నీవు చెప్పు దానిని గ్రహించి ఆమెన్ చెప్పాలనా, వాడు గ్రహించకుండా కానీ ఆమెన్ చెప్పాలనా? ఇక్కడ వచ్చిన బాగా గమనించండి. ఉపదేశించువాడు నువ్వు ఉపదేశిస్తాడు, ఉపదేశం పొందేవాడు ఉపదేశం పొందుతాడు. ఆ ఉపదేశాన్ని గ్రహింపు చేసుకోకపోతే, నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వాడు గ్రహించకపోతే ఆమెన్ అని ఎలాగా? ఇప్పుడు ఎవరైనా వచ్చి గ్రీకులో ప్రార్థన చేశారనుకో, ఎవరైనా వచ్చి ఇక్కడ కూర్చొని గ్రీకులో ప్రార్థన చేశారనుకో, ప్రార్థన అంతా అయిపోయి ఆడ ఆమెన్ చెప్పినా మీరు ఆమెన్ చెప్తారా? ఎందుకు? అర్థం కాదు. ఆయన ఆమెన్ అని చెప్పి కళ్ళు తెరిచినాక చూస్తే అప్పుడు మనం ఆమెన్ అంటాం అనమాట. అంటే ఏంటి?
మనకేం కాలేదు, అది అర్థం కాలే. అర్థమైందా? ఇంకా వేరే అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు, మలయాళం వాళ్ళు వచ్చిర్రు అనుకో, మనకు మలయాళం రాదు. లేకపోతే ఇంకా వేరే స్పానిష్లో ఎవరైనా ప్రార్థన చేస్తున్నారనుకో, స్పానిష్లో ప్రార్థన చేస్తే ఏమంటారు వాళ్ళు? ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకోమంటే కళ్ళు మూసుకుంటారు. ఆయన ప్రార్థన అంతా చేస్తాడు, ఆమెను చెప్తాడు. మీరు ఆమెను చెప్తారా? ఎందుకు? అది అంటే ఇంకొక ఇక్కడ బిగ్ ట్విస్ట్ చూడండి. మనం ప్రార్థనలో నిలబడతాం. నేను అందుకే అన్నా ఫస్ట్ ప్రారంభంలోనే ఏమన్నా, అలవాటులో చేసే పొరపాటు ఏంటంటే ఆమెన్. ఎవరు ప్రార్థన చేసినా ఆమెన్ అని చెప్పేస్తాం. ఎవరు ప్రార్థన చేసినా ఆమెన్ అని చెప్పేస్తాం. అంటే ఆమెన్ అంటే అర్థం ఏంటి? అవును, ఆ ప్రకారం జరుగునుగాక, అలాగూ జరుగునుగాక, ఆయన చేసింది అవును, నిజము, నిశ్చయము, నేను అంగీకరిస్తున్నా అని అర్థం అన్నమాట. అంటే ప్రార్థన కొంతమంది తప్పు చేస్తారు. తీరా ఆశీర్వాదాలు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో ఆశీర్వదిస్తున్నానంటాడు. ఈ మిగతా వాళ్ళని ఏమంటారు? ఆమేన్ అంటారు. అర్థమైందా? ఇక ప్రార్థన చేసేటప్పుడు కూడా ఈ ప్రార్థన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో మీకు సమర్పిస్తున్నాం తండ్రి అంటారు. అంటే అర్థం ఏంటి? మీరు ఆమెన్ అని చెప్తారు. చాలా మంది అలవాట్లు ఏంది? అలవాట్లో పొరపాట్లుగా ఆమెన్ అనేస్తూనే ఉంటారు. ఆమెన్ అంటే ఏంది? మేము కూడా తండ్రి, కుమార, త్రియేక దేవుడు అని ఒప్పుకుంటున్నామని అర్థం అనమాట. అర్థమైందా? కొంతమంది ఏమో పరిశుద్ధాత్మనికి ప్రార్థన చేస్తారు. అయ్యా పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం అంటారు. కొంతమంది ఏమో ఏసయ్య ఏసయ్య అని ఏసయ్యకు ప్రార్థన చేస్తారు. తర్వాతకి ఏమంటారు? ఈ ప్రార్థన అంతా యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి అంటారు. వినే వాళ్ళందరూ ఏమంటారు? మళ్ళీ తర్వాతకి ఆమేన్ అంటారు. అంటే పరిశుద్ధాత్మ దేవునికి ప్రార్థన చేయమని ఉందా? పరిశుద్ధాత్మ సహాయంతో మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై ప్రార్థన చేయాలి. ఆత్మ పూర్ణులమై ప్రార్థన చేయాలి. అంతేగాని పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రం అని పరిశుద్ధాత్మనికి ప్రార్థన చేయమని ఉందా? యేసు ప్రభు చెప్పిండా పరిశుద్ధాత్మనికి ప్రార్థన చేయమని? పోనీ యేసు ప్రభు చెప్పిండా మీరే నాకు ప్రార్థన చేయమని చెప్పిండా? చెప్పలేదు. కానీ యేసయ్యకు ప్రార్థన చేసినా ఆమెను చెప్పేస్తాం, పరిశుద్ధాత్మ దేవుడా అని ప్రార్థన చేసినా ఆమెను చెప్పేస్తాం. అర్థమైందా? ప్రార్థన కూడా వాక్య ప్రకారంగా ఉంటేనే ఏం చెప్పాలి? ఆమెను చెప్పాలి. కానీ అది వాక్య ప్రకారంగా ఉందా లేదా అది మనం గ్రహించం. ప్రార్థన చేసేటప్పుడు ఫోన్లు చూసేటోడు ఫోన్లు చూస్తారు, పక్కకు చూసేటోడు పక్కకు చూస్తాడు, ఆలోచించేటోళ్ళు ఆలోచిస్తారు, ఏ పనులు చేసుకునేటోళ్ళు ఆ పనులు చేస్తారు. ప్రార్థన చేసేటప్పుడు దిక్కులు చూసేటోళ్ళు దిక్కులు చూస్తారు, ఆకాశాన్ని చూసేటోళ్ళు ఆకాశాన్ని చూస్తారు, కాళ్ళు చేతులు చూసుకునేటోళ్ళు కాళ్ళు చేతులు చూసుకుంటారు. తీర ప్రార్థన అయిపోయే వారికి ఆమెన్ అనేసరికి అందరితో పాటు గబక్కున ఆమెన్ అనేస్తాం. ఏందది? ఆమెన్ అంటే అర్థం ఏంది? ఆయన చేసిన తప్పులన్నీ కూడా నేను ఒప్పుకుంటున్నా అని అర్థం. అర్థమైంది? ఈ ప్రార్థనలో ఎన్ని తప్పులు ఉన్నాయో అన్ని తప్పులు అలా జరుగునుగాక అని అర్థం అన్నమాట. అర్థమైందా? అందుకోసమే ఎదుటి వ్యక్తి ప్రార్థన చేసేటప్పుడు అది వాక్యానుసారంగా ఉంటేనే నేను అంగీకరిస్తున్నా అని నువ్వు ఆమెను చెప్పాలి. అర్థమైందా? వాక్యానుసారంగా లేనప్పుడు ఏం చేయకపోద్దు? ఆమెను చెప్పొద్దు. ఆమెను చెప్తే ఒకవేళ తప్పు చేసినా ఆమెను చెప్తే ఆ తప్పును నేను అంగీకరిస్తున్నా అని అర్థం. దీన్ని ఏమంటారంటే అలవాటులో పొరపాటుగా వాడే పదం ఆమెన్ అన్న ఒక్క పదంలో ఏమైపోతుంది? ఆయన చేసిన తప్పులన్నిటిని నేను ఏకీభవిస్తున్నా అని అర్థం. కాబట్టి ప్రార్థన చేసే వ్యక్తి ప్రార్థన చేసేటప్పుడు వినే వ్యక్తి శ్రద్ధగా అవి ప్రార్థన అయినా ఆశీర్వాదాలైనా దేవుని మాటలైనా దేవుని స్తోత్రించే పలుకులైనా పలికేటప్పుడు అది వాక్యానుసారంగా ఉంటేనే ఆమెన్ అనాలి. అంటే నేను అంగీకరిస్తున్నా, నేను సమ్మతిస్తున్నా, అవును ఆయన చెప్పింది నిజమే, నిశ్చయము, అలా జరుగునుగాక, ఆ ప్రకారము జరుగునుగాక అని అర్థం. ఇదంతా వినకుండా ప్రార్థన చేసేట ఆయన ప్రార్థన చేస్తాడు, మనం పిల్లలతో ఆడుకోవటం, దిక్కులు చూడటం, మన పనులు మనం చేసుకొని మనకు ఒకటే చూస్తాం. ఏం చూస్తాం? ఇంకా ఆమెను చెప్పట్లేడేంది, ఇంకా రాట్లేదు, ఇంకా ముగింపు, ఇంకా ఆమెను చెప్పట్లేడేంది, మొత్తం ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నాడు, రాష్ట్రాలు దేశాలు
ప్రతి ఒక్క ఇండ్లకు మన విశ్వాసుల ఇండ్ల కుటుంబాలన్నిటి గురించి తిరుక్కుంటూ వస్తున్నాడు, ఇంకెప్పుడు ఆమెను చెప్తాడు, అదొక్కటే చూస్తాం. అర్థమైందా? ప్రార్థన ఎప్పుడు ముగుస్తుందా, అదొక్కటే ముగింపుకి ఎప్పుడు వస్తాడా అనే చూస్తాం. అసలు ఏం చేస్తున్నాడు ఈ వ్యక్తి, చేసేది తప్ప రైట్ అన్నది మనం చూడమన్నమాట. ఆమెన్ అనేసరికి అయ్యా ఇంతసేపు ఓపిక పట్టినావా, ఆమెన్ అనేస్తాం అంటేనే ఇక. కాబట్టి అన్నీ ఆ ప్రార్థన వాక్యానుసారంగా ఉందా అని విని గ్రహింపు చేసుకొని ఆమెన్ అని పలకాలని క్రొత్త నిబంధనలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 16వ వచనంలో ఆ ఉపదేశము పొందువాడు అది గ్రహించినాక ఏం చెప్పాలి, ఆమెన్ అని చెప్పాలి. గ్రహించక ముందు ఆమెన్ అని చెప్పకూడదు. అయితే ఇందులో ఇంకొకటి ఉంది. ఇంకోటి ఏంటంటే, ఒక వ్యక్తి ప్రార్థన చేస్తుంటాడు, ఫుల్ పీట్ మీదన సంఘంలో ముందుకు వచ్చా ప్రార్థన చేస్తుంటాడు. ప్రార్థన చేస్తుంటే కింద ఉన్న వ్యక్తులు మళ్ళీ వాళ్ళు సపరేట్గా ప్రార్థనలు చేస్తుంటారు. ఆల్రెడీ ఇప్పుడు సంఘాన్ని నడిపించే ఒక వ్యక్తి ఉంటాడు, లీడ్ చేసే ఒక వ్యక్తి ఉంటాడు. ఒక కార్యక్రమంలో ఒక వ్యక్తి వచ్చి పాటలు పాడతాడు, ఇంకో వ్యక్తి వచ్చి ప్రార్థన చేస్తాడు, ఇంకొక వ్యక్తి వచ్చి వాక్యం చెప్తాడు. ఇలా ఉన్నాయి ఆ కార్యక్రమాలు. అయితే ఒక వ్యక్తి వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తాడు అని అన్నప్పుడు, ఆ వ్యక్తి వచ్చి ప్రార్థనలో మనల్ని నడిపిస్తున్నప్పుడు ఆ సంఘం అంతా ఏకీభవించాలి. కింద ఉన్న వారంతా కూడా, సంఘస్థులందరూ కూడా ప్రార్థన చేసే వ్యక్తితో ఏకీభవించాలి. ఏకీభవించకుండా మళ్ళా ఈ వ్యక్తి ప్రార్థన చేస్తూనే ఉంటాడు, మళ్ళీ కింద ఉన్నోళ్ళు మళ్ళీ సపరేట్ గా ప్రార్థనలు చేసుకుంటారు. వాళ్ళ ప్రార్థనకు ఆమెను చెప్తారు, మళ్ళీ ఈయన ప్రార్థనకు ఏంది ఇది. వాళ్ళ మనసు ఏమో వాళ్ళ సొంత ప్రార్థనలో ఉంటది, వాళ్ళు చేసుకుంటారు ప్రార్థన చేసుకొని. ఈ వ్యక్తి మళ్ళా ఇక్కడ ప్రార్థనలో లీడింగ్ చేసే వ్యక్తి, ఈయన ప్రార్థన చేసి చాలాసేపు, ఎంతసేపు ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేసి ఈయన ఆమెను చెప్పేవారికి మరి ఈయన తప్పు చేసిండా, వాక్యానుసారంగా చేసిండా, చెయ్యలేదా అన్నది కింద ఉన్న వ్యక్తులకు తెలియదు. వాళ్ళు సొంత ప్రార్థనలో ఉంటారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళ ప్రార్థనకు ఆమెను చెప్పి మళ్ళీ ఈ ప్రార్థనకు ఇది తప్పుగా, ఇది కరెక్ట్ కాదు. అసలు ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడంటే సంఘం అంతా ఏకీభవించాలి. మళ్ళీ సపరేట్ ప్రార్థన లేనిది, సపరేట్ ప్రార్థనలు మళ్ళీ వాక్యానుసారమైనవి కావు. ఒకవేళ సేవకుడు మీకు వ్యక్తిగతంగా మీరు ప్రార్థనలు చేసుకోండి అని చెప్పినప్పుడు మళ్ళీ సంఘం అంతా మీరు సపరేట్గా కూర్చొని వ్యక్తిగతంగా ప్రార్థనలు చేసుకోవాలి. సంఘ సమూహం అంతా ఏకీభవించి ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేసే వ్యక్తితోనే ఏకీభవించాలి. ఇది ప్రార్థన విధానం.